ఈ రోజు కోసిన టమాటోలు సుమారు 5 కిలోల వరకు వచ్చాయండి. ఈ టమాటోలతో మా పల్లెటూరులో పెట్టుకునే నిల్వ పచ్చడి చూపిస్తాను. బాగా పండిన కేజీ టమాటోల్ని మెత్తగా లేకుండా కాస్త గట్టిగా ఉండేలాగా చూసుకొని నీళ్లతో శుభ్రంగా కడిగేసి తడి లేకుండా ఇలా పొడిగుడ్డుతో తుడుచుకొని ఆరబెట్టి ముక్కలు కోసుకోవాలి. ఇలా ముక్కలు కోసుకొని పక్కన పెట్టి కేజీ టమాటోలకి 200 గ్రాముల చింతపండుని పిక్కలు పీచులు లేకుండా ఇలా శుభ్రం చేసుకొని వెడల్పాటి గిన్నెలో వేసుకోవాలి. ఈ చింతపండులోనే టమాటో ముక్కలు, పసుపు, 150 గ్రాములు రాళ్ళ ఉప్పు వేస్తున్నానండి. ఇప్పుడు అంతా బాగా కలిసేలాగా మీ చేతికి తడి లేకుండా చూసుకొని ఇలా గట్టిగా పిసుకుతూ కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. 2 స్పూన్ల మెంతులు, 4 స్పూన్ల ఆవాల్ని ఇలా దోరగా వేయించి మెత్తని పొడి చేసి టమాటో ముక్కల్లో వేసి అదే మిక్సీ జార్లో వెల్లుల్లి రెబ్బలు కూడా వేసి గ్రైండ్ చేసి వేసుకోవాలి. ఉప్పు 150 గ్రాములు వేసాం కాబట్టి కారం కూడా 150 గ్రాములు వేసి అంతా బాగా కలిసేలాగా చేత్తో కలుపుకొని గాజు సీసాలో లేదా ప్లాస్టిక్ డబ్బాలో వేసి మూత పెట్టి 24 గంటలు ఊరనివ్వాలి. 24 గంటల తర్వాత మూత తీసి సీసాలో ఊరపెట్టిన టమాటో ముక్కల మిశ్రమాన్ని అంతా కూడా మిక్సీ జార్లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో 500 గ్రాముల నువ్వుల నూనె వేడి చేసి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, కరివేపాకు పోపు వేసి గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడినంతా కూడా పోపులో వేసి ఉడికించుకోవాలి. అంతా బాగా కలిసేలాగా కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేస్తే మా ఊరి స్టైల్లో టమాటో నిల్వ పచ్చడి రెడీ అయిపోతుంది.